భారతీయ సామాజిక జీవనంలో చెట్లకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. మొక్కలు, మూలికలు, చెట్లు, పత్రాల రూపంలో చుట్టూ ఉన్న వృక్షరాశి వేల ఏళ్లుగా మనిషి జీవితాన్ని అమితంగా ప్రభావితం చేస్తోంది. చెట్లు మనిషి మనుగడను నిర్ణయించడంతో పాటు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతున్నాయి. లక్షలాది చెట్లతో వందలాది ఎకరాల బీడు భూముల్ని హరితవనంగా మార్చడంతో పాటు ఆరోగ్యప్రదాయములైన ఔషధ మొక్కలు పెంచుతున్నారు ఓ వృక్ష ప్రేమికుడు. గుప్పెడు ఎరువు, దోసెడు నీళ్లు తీసుకుని గంపెడు పండ్లు ఇచ్చే విశాల హృదయం వృక్షాలది. భూమిలో పాతుకుపోయిన వేర్లు మొదలుకొని పూలు, పండ్లు విరగకాసే చిటారు కొమ్మల వరకు అణువణువు అమూల్య సంపదగా నిలిచే అసమాన వనరు. స్వయం పోషకాలైన చెట్లకు మొక్కదశలో కొద్దిపాటి భూసారం, ఎరువులు, నీరు అందిస్తే చాలు. జీవితమంతా స్వతహాగానే మనుగడ సాగిస్తాయి. ప్రకృతిలో భాగమై పరోపకారంతో ఫలసాయమిస్తాయి. కొన్ని రకాల చెట్లు విశాలంగా విస్తరించి నీడనిస్తే, కొన్ని చెట్లు పండ్లు, ఆకులు, బెరడు, వేర్లు, కాండము ఆధారంగా జీవకోటికి ప్రయోజనం చేకూరుస్తుంటాయి. చెట్లకుండే ఈ స్వభావాన్ని నిశితంగా అధ్యయనం చేసిన ప్రగతి రిసార్ట్స్ అధినేత జి బాలకోటేశ్వరరావు వాటి పెంపకం కోసం 2 దశాబ్దాలుగా విశేషంగా కృషి చేస్తున్నారు. చెట్ల స్వభావం, వాటి ఎత్తు, విస్తీర్ణం బట్టి వాటిని నాటే సమయంలోనే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. భారీ ఎత్తులో పెరిగే వృక్షజాతి మొక్కలు నాటేందుకు ముందుగా ఎంచుకున్న ప్రమాణాల మేరకు గొయ్యి తవ్వి సమపాళ్లలో మట్టి, ఎరువులు వేసి నీరు పోయాల్సిన అవసరం ఉంటుంది. నాటిన తర్వాత మొక్కలు ఏపుగా పెరిగేందుకు అవసరమైన వర్మీ కంపోస్టు, లీప్ మోల్డ్, వేపపిండి, పుట్టమట్టి, సూర్యరశ్మి సోకిన ఎర్రమట్టిని చెట్లు నాటేటప్పుడు వేర్లకు దన్నుగా పోస్తున్నారు. మొత్తంగా మొక్కల్ని కన్నబిడ్డల్లా పెంచుతున్నారు. పెద్ద చెట్టులో మొట్టమొదటి మనం తీసుకుంది మధుక. దాన్నే మనం విప్ప చెట్టు అంటాం. పేరులోనే చూడండి, మధుక అంటే మధురంగా మనకి ఇచ్చేది కాబట్టి దాన్ని మధుక అని పేరు పెట్టారు. దీని విశిష్టత చెప్పాలంటే వేదాల్లో అత్యద్భుతమైంది. దీనికి సంరక్షించుకోవడంలో చిన్న మొక్కప్పుడు మనం సంరక్షించుకోగలిగితే ఇంకా దాన్ని నీళ్లు అవసరం లేదు, అది మస్కిటోస్ రానీయదు. అట్లాగే మీకు అనేక రకాల ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందంటే దానికి చెప్పటానికి ఒక గంట రోజు చాలదు. అట్లాంటి చెట్టు, పెద్ద చెట్టుకి మనం 3 అడుగులు బై 3 అడుగులు కానీ 2 అడుగులు బై 2 అడుగులు కానీ మినిమం ఉండేటట్టు చూసుకోవాలి. ఇది సింహాచల సంపెంగి ఎరోమా. ఆ ఎరోమా కూడా అత్యద్భుతమైన ఎరోమా. దీనికి 1.5 అడుగు బై 1.5 అడుగు. వ్యాధులు, రుగ్మతల చికిత్సలు, నివారణ పద్ధతుల్లో మొక్కలు, చెట్ల పాత్ర చాలా ముఖ్యమైంది. ఆయుర్వేదం, ప్రకృతి వైద్య విధానాల్లోనూ మొక్కలు, పచ్చని చెట్ల ప్రభావం గుణాత్మకమైనది. ప్రగతి రిసార్ట్స్ లో 780 రకాల వృక్షజాతులున్నాయి. ప్రధానంగా ఔషధ, వనమూలిక, సుగంధ, పూలు, పండ్లు, కలపజాతి మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వేదకాలంలోని చరక సంహితలో ప్రస్తావించిన చెట్లను సైతం ఈ రిసార్ట్స్ లో పెంచుతున్నారు. వేదాల్లో వీటి గురించి చాలా చాలా గొప్ప విషయాలు చెప్పారు. అటువంటివే మనం వీటిని సేకరించి, ఇవి అంతరించిపోయాయి, సగానికి పైన ఉన్నాయి ఇక్కడ. అంటే ఒక మొక్క జాతి అంతరించిపోవటం అంటే ఇప్పుడు అశోక సీత ఉంది, అది ఎండేంజర్డ్ అనేది లిస్టులో వచ్చేసింది. ప్రగతి వాటిని తీసుకొచ్చి వాటిని మల్టిప్లై చేసుకుంటూ ఇవన్నీ మనం చేస్తున్నాం. వీటిలో గ్రౌండ్ కవర్స్, shrubs, బుషెస్, స్మాల్, మీడియం, లార్జ్ ప్లాంట్స్లో వీటిలో కూడా ఫ్లవరింగ్ ఏంటి, బార్క్ సంబంధించిన ఏంటి, ఫోలియేజ్ ఏంటి, దీని రూట్ సంబంధించిన రూట్ చాలా అద్భుతమైనవి ఉంటాయి అన్నమాట. మొక్కలు, చెట్ల భౌతిక రసాయన ధర్మాలతో ఆధ్యాత్మికం, ఆయుర్వేదం, ప్రకృతి వైద్య విధానాలకు అవినాభావ సంబంధం ఉంది.
దీని ఆధారంగానే మన సంస్కృతిలో కూడా కొన్ని రకాల ఔషధ మొక్కలు, చెట్లకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. లక్ష్మి, పార్వతి, శివుడు, సత్యనారాయణ, విష్ణువు ఆరాధనలో ఒక్కో దైవానికి ఒక్కో ప్రత్యేకమైన చెట్టు ఫలాలు, పూలను వినియోగిస్తుంటారు. ఇలాంటి ప్రత్యేకత కలిగిన పొగడ పూలు ఇక్కడ ప్రత్యేకంగా పెరుగుతున్నాయి. వ్యవసాయంలో ఎద్దుల మెడపై పెట్టే కాడిని తయారు చేసే వద్ది కలప చెట్టు, దేవాలయాల్లో ధ్వజస్తంభం కోసం వినియోగించే మాంసరోహిణి, తాళ్లు, నారను ఇచ్చే దర్భ చెట్లను జీబీకే రావు ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్నారు. కండర క్షీణత వ్యాధి చికిత్సలో మాంసరోహిణి చెట్టు ఉపయోగపడుతుందని తేలినట్లు రిసార్ట్ నిర్వాహకులు తెలిపారు. దానిపై ఎంఆర్ 777 పేరుతో పేటెంట్ కూడా పొందారు. ఇక్కడ దశమూలాలు, త్రిఫలాలు, ప్రత్యేకమైన మూలికలు, మొక్కలు, వృక్షాల సమూహాన్ని ఏర్పాటు చేశారు. నక్షత్రవనం, నవగ్రహవనం, రాశివనం, పంచవటీవనం, సప్తఋషివనం, రేకుపత్రికలు, కదంబవనం, పారిజాత వనం వంటి మొక్కలు, చెట్ల సముదాయాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 55 రకాల జబ్బులు మన చరకుడు సంహిత చెప్పిన ఆ 55 దానికి ఒక్కొక్క జబ్బుకి 10 చెట్లు మనం ఇక్కడ వాటిని తీసుకున్నాం. ఆ 10 చెట్లు ఒక్క చెట్టు యొక్క మందు వాడినా అది బార్క్ అవ్వచ్చు, రూట్ అవ్వచ్చు, లీఫ్ అవ్వచ్చు, ఫ్రూట్ అవ్వచ్చు, సీడ్ అవ్వచ్చు, పల్ప్ అవ్వచ్చు, దాంట్లో ఏ కారణమైనా అవ్వచ్చు. అలాంటివి మనం కాంబినేషన్తో కూడా వాడుకోవడానికి కావాల్సినట్టుగా 10 ఒక్కొక్క జబ్బుకి. మొక్కల్లో ఔషధ, సహజ మూలకాలను గుర్తించే ప్రక్రియను ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా ప్రగతి రిసార్ట్స్ లో జీవ వైవిధ్యం ఉట్టిపడుతోంది. జల సంరక్షణ, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, పర్యావరణం వంటి విభాగాల్లో వీరికి అనేక పురస్కారాలు లభిస్తున్నాయి.